నందిని చాలా బాగా పాడుతుంది. దీనికి సంగీతోత్సవాల్లో మ్యూజిక్ అకాడమీలో పాడాలని మహా ఆశ. ఎంతగానో ట్రై చేసి చూసాం, వీలు కాలేదు. అన్నిటికీ సిఫార్సులు కావాల్సి వచ్చాయి. మీకెవరన్నా తెలిసేమిటి? తెలుసుంటే నేనే పాడేవాడిని కదా. నేను పారిపోయేవాడిని కదా. నందిని భోజైకు టీటీఆర్ ఎవరు భోజనం ముట్టుకోకండి. ఏం భోజనం అయ్యా ఇది? రైసు బాగానే లేదు, తోటకూరలో ఉప్పు ఎక్కువ, బంగాళదుంప ఉడకనే లేదు, సాంబార్ అన్న పేరుతో పసుపు నీళ్లు, రసం అన్న పేరుతో గోమూత్రం, మంచినీళ్ళే మజ్జిగ, ఊరకాయ పెరుగులో మిక్స్ అయ్యింది. ఇదేమిటి? అప్పడవా ఖర్చీఫా? ఎనీ ప్రాబ్లం? మీల్స్ బాగాలేదంటున్నారు సార్. ఏ సార్, టికెట్ కొన్నామా లేదా అందరినీ చెక్ చేస్తారే, ఇవేవి చెక్ చేయరా మీరు? మీరు చేస్తారా ఈ భోజనం? నాది ఇంటి భోజనం, నా చేతులతోనే వండుకుని తెచ్చుకుంటాను. నువ్వు తింటావటయ్యా ఇది? డోంట్ టచ్. ఒక ప్లేట్ మిలిసికి 25 రూపాయలు తీసుకుంటున్నారు. దానికి తగ్గ భోజనం పెట్టాలి అన్న కనీస వ్యాపార ధర్మం ఉండదు. 5 రూపాయలు వర్త్ ఉంటుందా ఇది? నన్ను అంటారండి సార్, నేను సప్లయర్ని. కాంట్రాక్టర్ ఎవరయ్యా? విలుపురంలో ఉంటారు, చొక్కలింగం పేరు. టీటీఆర్ బండి విల్లుపురంలో ఆగ్గానే అబౌట్ మీట్ చొక్కలింగం. అలాగే. ఇది సాల్వ్ చేయకుండా బండి ముందుకు పోదు. ఆకలిస్తోంది రాము. నందిని తొందరపడకు, ఫైట్ చేసి విల్లుపురంలో మంచి భోజనం తెప్పిస్తాను. విల్లిపురం ఎన్నింటికి వెళ్తుంది? 1 గంటకి. అయితే తీసుకెళ్లి పక్క పోగలి ఇచ్చేయమంటారా? తీసుకెళ్ళు. అయ్యో తీసుకెళ్ళొద్దు. తీసుకెళ్ళవయ్యా, వీ డోంట్ వాంట్ యువర్ ఫుడ్. అందరూ ఇదేగా తింటోంది. అందరూ పెద్ద రిస్క్ చేస్తున్నారు. ఇది 2 రోజులు తింటే అమీబియాస్ వస్తుంది, అల్సర్ వస్తుంది, లివర్ చెడిపోతుంది. ఇలా ఎంత సంపాదిస్తున్నారు తీసుకో. పాపం ఆంటీ జంబో మిల్స్ తినే మనిషి, అది కాస్త చెడగొట్టేశావు. నువ్వు ఊరుకోరా, వీడింతేనమ్మా, నువ్వేం బాధపడకు. ఉండు, నేను పచ్చడి పడి తీసుకొచ్చాను. నాకు కూడా ఒకటి ప్లీజ్. ఏమా ముచ్చుకులేని పళ్ళు కొనతని ఎన్నిసార్లు చెప్పాను? పుడ్డు మీద ఈగలు వాళ్ళనట్టుగా కట్టి కనపడం జర్మ్స్ దీని మీద ఉంటాయి. చాలేరా ఇందమ్మా, అట్లీస్ట్ ఆ మొదలైన కట్ చేసి ఇవ్వు. బాబు మోహన్ లో ఒక్క కట్టిపండు గురించి నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు. నీతో మాట్లాడాలరా? నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నేను సోదరుడిగా కూడా ఒప్పుకో చెప్తున్నా. అంత మాట చారి నేను తట్టుకోలేను సుమా. ఇలా చూడు, తంజావూరు వెళ్లేలోగా నందినికి నీ ప్రేమను తెలియజేయాలి. నువ్వు మోమాటాన్ని వదిలిపెట్టి ఫట్టున కక్కి. ఎప్పుడురా, ఎక్కడ్రా? పడుకునే ముందు తను ఖచ్చితంగా బాత్రూమ్ కి వెళ్తుంది. అప్పుడు వాష్ బేసిన్ దగ్గర అమాంతం తను రౌండప్ చేసి కుదిరితే గట్టిగా అలా పక్కన ముద్దుకుడిచ్చే. నేనా? మరి దీనికోసం కమల్ హాసన్ పిలవమంటావా? నువ్వేరా? ఛాన్సే లేదు, ఎక్కిలి చేయకూడదు. పోరా పోరా, పోయి ముందు పనయ్యే మార్గం చూడ. ఇలాంటి ఛాన్సే నాకు వచ్చుంటే కూపే బుక్ చేసి సంసారం చేసి కుంభకోణంలో పిల్ల పాపతో దిగేమని రా. మానస సంచరరే మా ఎక్స్క్యూజ్ మీ, ఏమిటి ఇటు పక్క? బస్ రెన్యూ చేద్దామని. టాయిలెట్కి వెళ్తున్నావా? జస్ట్ మినిట్. సారీ. టీటీఆర్ హింస అయిపోయింది, వెళతాం. లోపలికి వెళ్ళదు. ఏంటి సార్ ప్రాబ్లం? టాయిలెట్ క్లీన్ గా లేదు, కప్పు కొడుతోంది. రైల్వే టాయిలెట్ మరి ఎలా ఉంటుంది సార్? 100 మంది ప్యాసింజర్స్ వెళ్తుంటారు, ఇదేమైనా మీ ఇంటి టాయిలెటా? ఇంటి టాయిలెట్ లాగానే కదా సార్ వచ్చాల్సింది. ప్యాసింజర్స్ అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారుగా, టాయిలెట్ కి కలిపే కదా టికెట్ లో ఛార్జ్ చేస్తున్నది. నెక్స్ట్ స్టేషన్ రాగానే క్లీన్ చేయమని చెప్తాను, అంతవరకు కాస్త ఓర్చుకోండి. తనని ఓర్చుకోండి అనే రైట్స్ మీకు లేవు. అయ్యో ఊరికి ఫేస్ వాష్ చేసుకోండి. నీకు తెలియదు నందిని, అన్క్లీన్ టాయిలెట్ లో కూర్చుంటే ఎందుకు వెళితేనే అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పిల్లలు ఎవరో కక్క కూర్చున్నారు చూడండి, వాటర్ లేదు, ఎక్కడ చూసినా తుప్పు పట్టింది. కుళ్ళాయి, తలుపు గడిలో కమ్మి ఏ తగ్గర గీసుకుంటుంది. ఏం రైల్వేస్ నడుపుతున్నారు? ఐ మస్ట్ రైట్ టు ది అథారిటీస్. ఇమ్మీడియట్ గా చేయండి. చూసి ఇది ముచ్చుకుతూనే ఉంది. చెప్పావా? చెప్పాను, బాత్రూమ్ లో పిల్లలు కక్క కూర్చున్నారు, క్లీన్ గా లేదు అని. ఏ పినాయిల్ పోసి కడిగి రావచ్చు కదా. సరే అచ్చి ఆగా. ఏరా నీ ప్రేమ తనతో చెప్పిరారా అంటే లవ్వా లావెటరీ అని చర్చ వేదిక పెట్టొస్తావా అక్కడ? కర్మ వచ్చి తగలాడు. నిద్ర ముంచుకొస్తుంది, అందరం పడుకుందాం. గ్లామర్ ఆంటీ మీరు ఇక్కడే ఉండండి. జంబో ఆంటీ పక్కనే డబ్బులు పెడుతుంది, మీరు అక్కడికి షిఫ్ట్ అవ్వండి. కొన్నొక్కో మామా తమరు గురక పెడతారా? పక్క కంపార్ట్మెంట్ లో బర్త్ నెంబర్ 72 కి షిఫ్ట్ అవ్వండి. రామో నువ్వు ఇక్కడ, నందిని నువ్వు ఇక్కడ, కృష్ణ మామ కృష్ణ మామ మీరు ఇక్కడే ఉండండి. రామో అయింది, ఇదైపోయింది. నైట్ టైం, రన్నింగ్ ట్రైన్, ఎదురెదురు బెర్తలు. లవ్ చేసుకునే వాళ్ళకి ఇంతకంటే సూపర్ సిచ్యువేషన్ లభించదు. అర్ధరాత్రి నిద్ర లేచి మిమ్మల్ని చూస్తాను. ఇద్దరు ఒకే బర్త్లో ఒకటిగా ఓటేసుకుని పడుకుని ఉండాలి. గ్యాస్ స్టవ్లా?
అయ్యో అయ్యో కృష్ణ ఏమిరా నేను స్వరభోషణ అవార్డు అందుకున్నావాడిని నేను పాడకూడదా నేను స్వరభూషణ అవార్డు కోసం పరితపిస్తున్నానండోయ్. ఇది మీకు అర్థం కాదండోయ్. అందరూ నోరు మూసుకుని పడుకోండోయ్. టీటీఆర్ నందిని ఏరుస్తుందనుకుంటే వీడొచ్చాడేంటి? మళ్ళీ ఏంటి సార్ ప్రాబ్లం? ఫ్యాన్ తిరగట్లేదు. వేలు పెట్టి తిప్పండి తిరుగుతుంది. ఇలా వేలు పెట్టి తిప్పుకోవడానికి 175 రూపాయలు ఇచ్చాం. సార్ ఈ ట్రైన్ లో దాదాపు 1400 మంది ట్రావెల్ చేస్తున్నారు. ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు ఒక్కరే అయిన దానికి కాని దానికి వంకలు పెడుతున్నారు. కాస్త అడ్జస్ట్ చేసుకుని వెళ్ళండి సార్. ఈ విధంగా అడ్జస్ట్ అయిపోబట్టే దేశం ఈ స్థితికి వచ్చింది. మరేం చేయమంటారు చెప్పండి? రైల్వే అనేది పెద్ద నెట్వర్క్. ఇండియా మొత్తంలో 15.8 లక్షల మంది వర్క్ చేస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యులో వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకోవడం మహా కష్టం. ఒకవేళ పట్టుకున్నా కూడా దీనికి నేను బాధ్యుడిని కాదు వాడండి అంటాడు, లేదా సంబంధించిన వాళ్ళని చూడమని చెప్తానండి అంటాడు. అది కుదరలేదా సారీ సార్ నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను అంటాడు. దీనికోసం మీరు ఉన్న పనులన్నీ వదులుకుని నెలల తరబడి తిరుగుతూ ఉంటారా? ఆయన కొంచెం దింపేయండి సార్. చిచి మంచి ఛాన్స్ చెడగొట్టావు కదరా. నువ్వు మెగా చాదస్తుడివి. ఇలాంటి వాళ్ళని కూలీలు పెట్టి కొట్టించాలి. నిన్నెవరు ప్రేమించరా? నీకు మీ అమ్మ నాన్న చూసిన పిల్లే గతి. నా వల్ల కావట్లేదురా. అయితే నేను చెప్తాను రా. నందిని, రామానికి నీ మీద నా మీద అర్థం కాలా. అదే రామానికి ఏమిటట? ఏమిటి చారి? రామానికి నీ మీద లవ్వడ. అయ్యో, ఇదే విడ్డూరం. ఏమిటి? ఏమండి? ఏమిటి ఇది? శ్రీహరి, చిన్న తప్పు జరిగిపోయింది. ఎప్పుడు జరిగిందిరా? ఉంటారా? మీ మీద నాకు ఎంతో గౌరవం ఉంది. అది వీడు ఇంగ్లీష్ లో అన్నాడు. అపార్థం చేసుకోకండి. వాడి దిక్కులు చూడకుండా ఇటు తిరిగి కూర్చో. ఏమిట్రా హెల్ప్ చేస్తారని చెప్పి ఇలా చెడ్డ పేరు తెస్తున్నావు? రేయ్, ప్రేమ అనేది కాలకృత్యాలు లాంటిదిరా. అది అణుచుకుంటే ప్రమాదం. 26 దాటి వెళ్ళేలాగా తనతో చెప్పేస్తాను. ఓకేనా? ప్రామిస్. ప్రామిస్. లవ్ లెటర్. మే ఐ కమ్ ఇన్? అక్కర్లేదు. ప్లీజ్ రా, రొమాంటిక్ గా రాయి. మళ్ళీ నువ్వు శ్రీరామ్ జయం రాసిన రాసేస్తావు. నాకు తెలుసు. ఏమిట్రా మార్జిన్లు కూడా గీస్తున్నావు? ఏమిరా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమైనా రాస్తున్నావు నువ్వు? నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఎక్స్ట్రా పేపర్లు కూడా అడిగట్టున్నావు కదరా. రేయ్, కనీసం నాకు రాసాకైనా ఒకసారి చూపించరా. డోంట్ వరీ, ఐ విల్ నెవర్ మేక్ ఎ మిస్టేక్. ముంచేశాడు. ఒక క్షణం ఆగండి. ఏమిట్రామో? చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య రామానుజ శర్మాణం అహంభో అభివాదే. దీన్ని అందుకోండి. ఆవు దూడకి ఇవ్వాల్సింది మనోడు దూడ తల్లికిస్తున్నాడేంటి? ఏమిటిది? లవ్ లెటర్. ఏమిట్రామో ఇదంతా? నందినికి మావయ్య. నందినికా? ఎవరేమన్నారు? నేనే మావయ్య. ఏమిట్రా ఈ గొడవంతా? లవ్ లెటరు అది పేరెంట్స్ కి ఇచ్చి వయసులో ఉన్న అమ్మాయితో మాట్లాడడం సంస్కారం కాదు. లెటర్ రాసి ఇవ్వడం సభ్యత కాదు. పద్ధతి ప్రకారం అమ్మా నాన్నల ద్వారా ఇవ్వటమే ఉచితం. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. మీకు సరే అనిపిస్తే నందినికి ఇవ్వండి. నేను చేసింది తప్పైతే చిచ్చిపారేయండి. సో స్వీట్. తప్పకుండా నందినికి అందిస్తాం. నిన్ను మీ అమ్మా నాన్న లక్షణంగా పెంచారు. మర్యాద సంస్కారం అన్ని ఉన్నవాడివి.
నీ వంటి వాడు మా అల్లుడు అవ్వడానికి మేము అదృష్టం చేసుకుని ఉండాలయ్యా. త్వరగా రాక్ఫోర్డ్ రౌడర్కి వచ్చింది. 80 మీల్స్ రెడీయా? అయ్యా అన్నం సంకటైపోయిందయ్యా. ఏరే వండుతాను. సంకట ఎందుకు చేశావు? బియ్యం నాసి రకం అందుకని. వచ్చేదేమన్నా ఫ్లైట్ అనుకున్నావా? బాస్ మధుర వేసి ఉండటానికి సంకట అయిందని పారేసుకుంటావా? పర్వాలేదు పంపు. నువ్వేంట్రా? అయ్యా సాంబార్లో బల్లి పడిందే. గుర్తుందట్రా నీకు? సాంబార్లో బలి పెడితే కోళ్ళు గెలుకుంటున్నావా? బలి పెడితే తీసి పడే. ఇంత పెద్ద అండాలో 2 అంగుళాలు బలి పెడితే ఎవరో చచ్చిపోర్లే. మనం ఏమన్నా ఉడిపి హోటల్ నడుపుతున్నావా? రెగ్యులర్ కస్టమర్లు రావడం మానేస్తారని భయపడ్డానికి. ఎవడో సంవత్సరానికి 1 తడవో 2 తడవలో ట్రైన్లో వస్తాడో పోతాడో అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ వండుకు కూర్చుంటావా? అట్టగా దోసే. చూసేవాడెవడో అడిగేవాడెవడో. ఫస్ట్ ఏసీలో రైల్వే మినిస్టర్ గారు వెళ్తున్నారంట. సూపరింటెండెంట్ గారు చెప్పారు. ఆయనకి ఈ ఫుడ్ పంపుకో. ఫ్రైడ్ రైస్ నూడిల్స్ చేయి. మందు కొడతాడు అనుకుంటా. జీడిపప్పు చికెన్ చేసి పంపించు. ఎవరు ఎవరే నువ్వు? ఏంటి అందరినీ బయటికి వెళ్ళమని చెప్పు. ఏమన్నా డబ్బు గిప్పు కావాలా? పైగా కిడ్నాప్ చేస్తావా? బయటికి పొమ్మను. రే వెంకటేశు, చదువురాజు, ముత్తుమడుగు, గణేశు అందరూ బయటికి పడ్రా. రే విజిలెన్స్ నుంచి వచ్చారా? నేను పిలిచేంత వరకు ఈ పక్కకి ఎవరు రావద్దు. పండ్రా. దట్స్ బెటర్. ఏంటి ఏం కావాలి నీకు? నాకేం వద్దురా. చచ్చిపోయే ముందు ఎందుకు చూస్తున్నావో తెలుసుకుని చచ్చిపో. నాకు పోస్తున్నారు ఎందుకంటే? మంత్రికి చికెన్ 65. నీ పేరేంటి? చొక్కలికం. నాకు చొక్కన్ 65. ఎందుకనరా మంచి భోజనం పెట్టడం లేదు? అది 25 రూపాయలకి భోజనం అన్న పేరుతో ఏదో ఒకటి పంపించేసి కోట్ల లాభం సంపాదించాలి, అంతేగా? బిజినెస్ అన్నాక 4 కాసుల కోసం చిన్నపాటు తప్పులు జరుగుతాయి. అందరూ చేసేదే కదా. దీనికి పోయి చంపుతారా? చిన్న తప్పన్న సాకుతో తప్పించుకోవాలని చూడకు. 5 పైసలు కాజేస్తే తప్ప. తప్పు కాదండి. 5 కోట్ల సార్లు 5 పైసలు కాజేస్తే తప్పే అనుకోవాలండి. 5 కోట్ల మంది 5 కోట్ల సార్లు 5 పైసలు కాజేస్తే తప్పండి. అదేలా ఇక్కడ జరుగుతోంది. ఇన్ని రోజులుగా ఎన్ని ట్రైన్స్ లో ఎంత మందికి పనికి మారిన భోజనం పెట్టుంటావు. నువ్వు చావాల్సిన వాడివేగా. వద్దు, నా బ్యాక్గ్రౌండ్ తెలియక తొందరపడుతున్నావు. ఆర్పి ఎవరు పిలిచారో నిన్ను కాల్ చేస్తారో.